హలో, ఐఎమ్ రాజేశ్వరి. ఐఎమ్ ఏ స్పెషల్ ఎడ్యుకేటర్ ఫ్రమ్ బిఎంహెచ్. ఈరోజు స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, స్పెషల్ ఎడ్యుకేషన్ ఎలాంటి పిల్లలకి అవసరం, ఎందుకు అవసరం అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది ప్రత్యేకంగా అవసరాలు గల పిల్లల కోసం క్రియేట్ చేశారు. ఎందుకంటే బిహేవియర్ డిజబిలిటీస్ కానీ, మెంటల్ డిజబిలిటీస్ కానీ, ఫిజికల్ డిజబిలిటీస్ కానీ, ఇలాంటి ఛాలెంజెస్తో సర్వైవ్ అవుతున్న పిల్లలకి నార్మల్ క్లాస్ రూమ్స్లో ఎడ్యుకేషన్ చేయలేము. అలాగే నార్మల్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు తీసుకోలేరు. సో వాళ్ళ కోసమే ప్రత్యేకంగా రూపొందించబడింది ఈ స్పెషల్ ఎడ్యుకేషన్. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఎలా ఉంటారంటే, ఫర్ సపోజ్ ఆటిజం, ADHD, LD, సెరెబ్రల్ పాలసీ, డౌన్ సిండ్రోమ్, ఇలాంటి పిల్లలందరికీ కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ అవసరం. అలాగే ఫిజికల్ సెరెబ్రల్ పాలసీ కూడా ఫిజికల్ నీడ్స్ వాళ్ళకి అవసరం. ఎందుకంటే వాళ్ళకి సీటింగ్ అరేంజ్మెంట్ వేరుగా ఉంటుంది, లైటింగ్ అరేంజ్మెంట్ వేరుగా కావాలి. అలాగే ఆటిజం, ADHD, LD ఈ పిల్లలకు కూడా ప్రత్యేకంగా వాళ్ళని అర్థం చేసుకోగలగాలి, టీచర్ అర్థం చేసుకోగలగాలి, వాళ్ళలో ఉన్న బిహేవియర్స్ని వాళ్ళకి అర్థమై ఉండాలి, వాటిని అర్థం చేసుకొని వాళ్ళకి చెప్పగలగాలి. అందుకోసమని వీళ్ళ కోసమే ప్రత్యేకంగా రూపొందించబడింది ఈ స్పెషల్ ఎడ్యుకేషన్. క్లాస్ రూమ్లో అరేంజ్మెంట్స్తో పాటు 1:5 రేషియోలో ఈ స్పెషల్ క్లాస్ రూమ్స్లో పిల్లలు ఉంటారు. ఒక టీచర్కి 5 మెంబర్స్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి రకరకాల ఇష్యూస్ ఉంటాయి, బిహేవియర్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకి సిట్టింగ్ టాలరెన్స్ ఉండదు, ఐ కాంటాక్ట్ ఉండదు, ఫింగర్ గ్రిప్పింగ్ ఉండదు, వాళ్ళ రీడింగ్ ఎబిలిటీస్ కానీ, వాళ్ళ IQ ఎబిలిటీస్ కానీ ఎక్కువ తక్కువలో ఉంటాయి. ఒక కిడ్కి కంపారిజన్ ఉండదు, ఇద్దరు కిడ్స్ కూడా ఒకలా ఉండరు. సో 30:1 అనేది నార్మల్ స్కూల్ రేంజ్, 5:1 ఆర్ 6:1 అనేది మన స్పెషల్ స్కూల్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ రేంజ్. అలా 1:5తో పిల్లల్ని తీసుకొని LD పిల్లల్ని కానీ, ఆటిజం, ADHD వీళ్ళందరిలో కూడా బిహేవియర్ ఇష్యూస్ చూస్తాం మనం. వాళ్ళు ఒక చోట కూర్చోలేరు, అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ఫింగర్ గ్రిప్ ఉండదు, ఐ కాంటాక్ట్ ఉండదు, వాళ్ళు సరిగ్గా రీడ్ చేయలేరు. ఒక పిల్లాడికి రీడింగ్లో ప్రాబ్లం ఉంటే ఒక పిల్లాడికి రైటింగ్లో ప్రాబ్లం ఉంటుంది, ఇంకో పిల్లాడికి సిట్టింగ్లో ప్రాబ్లం ఉంటుంది. అలాంటి పిల్లల్ని 1:5 అంటే 5గురిలో 5 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్. వాటన్నిటిని కూడా టీచర్ అండర్స్టాండ్ చేసుకొని ఎవరికి ఎలా చెప్పాలో వాళ్ళని అర్థం చేసుకొని చెప్తూ ముందుకెళ్తాము. అలాగే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనకి సిలబస్ కంప్లీట్గా నార్మల్ స్కూల్ సిలబస్కి, స్పెషల్ ఎడ్యుకేషన్ సిలబస్కి డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కొక్క కిడ్కి కూడా ఒక్కొక్క రకమైన సిలబస్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. IEP రాస్తాం మనం పిల్లలకి. ఎవరిది ప్రోగ్రామ్ వాళ్ళకి ఉంటుంది, ఇండిపెండెంట్గా ఎవరి ప్రోగ్రామ్ వాళ్ళకి రాస్తూ ఎవరి అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళ కోసం రూపొందించబడింది ఈ స్పెషల్ ఎడ్యుకేషన్. అలాగే ఈ పిల్లల్ని కూడా మనకి సపోర్ట్ సర్వీసెస్ చాలా అవసరం ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసేటప్పుడు. ఫర్ సపోజ్ బిహేవియర్ ఇష్యూస్ ఉన్నప్పుడు BT, సెన్సరీ ఇష్యూస్ ఉన్నప్పుడు OT, స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు స్పీచ్ థెరపీ, ఇలాంటి సపోర్ట్ సర్వీసెస్ తీసుకుంటూ స్పెషల్ ఎడ్యుకేషన్ చేయాలి. కంప్లీట్గా ఒక స్పెషల్ స్కూల్లో ఒక చైల్డ్ని ఉంచేస్తే అది అన్నీ కరెక్ట్ అయిపోతాయి అనేది రాంగ్. మనకి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎంత అవసరమో పిల్లాడికి ఎడ్యుకేషన్ అనేది, అలాగే ఈ సపోర్ట్ సర్వీసెస్ కూడా ఖచ్చితంగా కావాలి. సో ఈ సర్వీసెస్ని ఫాలో అప్ చేసుకుంటూ నార్మల్ స్కూల్ టీచర్ అండ్ థెరపిస్ట్ వీళ్ళందరూ కోఆర్డినేట్ అవుతూ ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు పిల్లాడు అనేది వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక ప్రోగ్రామ్ రాసి ఆ విధంగా ఫాలో అప్ చేస్తే పిల్లల్లో డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా ఇందుకోసమే రూపొందించబడింది. అంటే నార్మల్ పిల్లలకి ఈ పిల్లలకి ఉన్న తేడాలని, అవసరాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం రూపొందించారు. మీకు కనుక ఇలాగే స్పెషల్ నీడెడ్ చిల్డ్రన్ ఉన్నా, వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ అవసరం కానీ, లేదంటే ఇంకా సర్వీసెస్ అవసరం కానీ ఏమన్నా ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ BMH. థ్యాంక్ యూ.